ప్రియమైన దేవుని వర్లారా, మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ రోజు రోజుకి అప్డేట్ అవుతున్న కొద్దీ మనిషి ఎలాంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఈ టెక్నాలజీని ఆధారం చేసుకుని తన భవిష్యత్తును ఆలోచించి ఇక దేవుని మీద ఆధారపడాల్సినంత అవసరం లేదు, దేవుడు లేకుండానే ఏదైనా మనం సాధించవచ్చు, దేవుని అవసరం మనకి లేదు అనేటటువంటి ఆలోచనలోనికి సగటు మనిషి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే, నేను దేవుడు నాకు అవసరం లేదు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను బ్రతకగలను, ఏదైనా నేను చేయగలను, దేనినైనా సాధించగలను అని ఇదిగో ఆ మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని మీరు ఆలోచించగలిగితే, మనిషికి ఉన్నటువంటి డబ్బును బట్టి ఇదిగో అతిశయపడుతున్నాడు, తనకున్న బలాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయపడుతున్నాడు, తనకున్నటువంటి వెండి బంగారాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, తనకున్నటువంటి ఆస్తి పాస్తులను చూసి మనిషి అతిశయపడుతున్నాడు. ప్రియమైన వర్లారా, ఇలా అతిశయపడుతూ ఇక దేవునికే దూరం అయిపోయి దేనినైనా నేను సాధించగలను, ఏదైనా నేను చేయగలను అనేటటువంటి ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఎంతగా వెళ్ళిపోతున్నాడు అంటే, ఇక దేవునినే దూరం చేసుకునేంతగా తన యొక్క స్థితిని మార్చుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఎలా అని మీరు ఆలోచించగలిగితే, దేవుడు బలముగా మనిషికి ఉండాలి. ప్రియమైన వర్లారా, దేవుడే మనిషికి బలముగా ఉండాలి. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు నాకు ఉన్నాడు అన్న ధైర్యము సగటు మనిషికి ఉండాలి. కానీ ఈరోజు మనిషి అలా లేకపోవడాన్ని బట్టి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ప్రియమైన వర్లారా, వాడికి ఉన్నటువంటి చదువును బట్టి, హోదాని బట్టి, అంతస్తును బట్టి ఇదిగో మనిషి అవే నా బలము అని అనుకుంటున్నాడు. డబ్బే నా బలం, ఇదిగో జనమే నా బలం అని ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. ఇదిగో డబ్బే నా బలం అని చెప్పి డబ్బును సంపాదించిన మనిషి, కోట్లకు పడగలెత్తిన మనిషి, డబ్బు ఉంటేనే సర్వస్వం అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన వర్లారా, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, లేదు ఒక ప్రభుత్వాన్ని స్థాపించాలి అని అన్నా కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రియమైన వర్లారా, ఎంతగా పోషిస్తుంది అని అంటే, ఎలాంటి పరిస్థితులనైనా కూడా డబ్బు మార్చేస్తుంది మనిషిని. అంతటి ఆ డబ్బు మీద మనిషి ఆధారపడి వ్యామోహాన్ని పెంచుకొని డబ్బే నా బలం అని బ్రతుకుతున్న రోజుని నిజం. ప్రియమైన వర్లారా, ఎలాగా ఆలోచిస్తున్నాడు అని అంటే, ఒక 10 నుంచి 100 మంది మనుషులు ఒక వ్యక్తి వెనకాల తిరిగారు అని అంటే వాడేమనుకుంటాడు తెలుసా? ఇదిగో నా వెనక ఉన్న వాళ్ళే నా బలం అనుకుంటాడు. ఇక వాళ్ళని చూసుకుని వాడు చేయని కార్యక్రమాలు అంటూ ఏమి ఉండవు. ప్రియమైన వర్లారా, ఒకడు వాడికి ఉన్నటువంటి తన యొక్క కండ బలాన్ని చూసి ఇదిగో నా దేహమే నా బలము అని అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రియమైన వర్లారా, అలానే ఒక మనిషి తనకున్నటువంటి స్థితిని బట్టి, బుద్ధిని బట్టి, తెలివిని బట్టి ఇదిగో అవే నా బలము అని అనుకుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఆలోచించగలిగితే, నిజంగా ఇవన్నీ మనిషికి బలాలా అని మనం ఆలోచిస్తే, ఇవన్నీ మనిషికి బలాన్ని ఇస్తాయా, ఇవన్నీ మనిషికి ఇదిగో ధైర్యాన్ని తెచ్చి పెడతాయా అంటే 100% ఇవేవి మనిషికి బలముగా ఉండలేవు. ఎందుకు ఉండలేవు అని అంటే, మనిషికి బలము ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ మనిషి దేవుని మీద ఆధారపడితే తప్ప మనిషికి బలము రాదు. ప్రియమైన వారలారా, ఎందుగా మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో దావీదు గారు, తన సేవకుడైనటువంటి దావీదు గారు కూడా ఇదిగో లేఖనాలలో మాట్లాడుతూ, ప్రియమైన వర్లారా, ఆ కీర్తనలలో రచిస్తూ ఎలాంటి మాటలు మాట్లాడాడు. నిజంగా లేఖనాల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, ఎందుకు దావీదు గారు ఇంతగా పేరు ప్రఖ్యాతలు, బహు కీర్తి ప్రసిద్ధులు చెందినవాడుగా ఎలా మారాడు అనంటే, ఆయన జీవితంలో ఆయన తీసుకున్న ఒక బలమైనటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? ఇవన్నీ నాకు బలాలు కాదు, ఇవన్నీ నాకున్నటువంటి ఆస్తిపాస్తులు నాకు సామర్థ్యాన్ని తెచ్చిపెట్టవు, నాకు బలం ఏంటి అని అంటే నా దేవుడే నా బలము అని ఆయన లేఖనాలు చెప్తున్నాయి. ప్రియమైన వర్లారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లేఖనాల్లోనికి వెళ్ళి మీరు ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం మీరు చూడగలిగితే, దానికంటే ముందుగా ఆ పైన రాయబడినటువంటి మాటల్ని మీరు చూడండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దావీదు గారు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారారా, యెహోవా నా బలమా అంటే ఆ మాట ఎలా అనగలుగుతున్నాడు అంటే దావీదు గారికి ఎంతమంది ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎంతమంది సైన్యం ఉన్నా, రథాలున్నా, దేవుడే నా బలము అని అంటున్నాడు అని అంటే దావీదు గారి హృదయంలో దేనిని బలంగా పెట్టుకున్నాడు? దేవుని. ప్రియమైన వారలారా, మనందరం కూడా దేనిని బలంగా భావిస్తున్నామంటే మనకున్న చదువును బట్టి, హోదాని బట్టి, అర్హతను బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి, మన వెనకాల ఉన్న జనాలను బట్టి, జనబలాన్ని బట్టి, మనకున్నటువంటి కండబలాన్ని బట్టి ఇవే మన బలాలు అని మనం అనుకుంటున్నాం. కాదు ప్రియమైన వారలారా, దావీదు గారు మాట్లాడుతూ యెహోవా నా బలమా అంటున్నాడంటే ఆయన బలం ఎవరు? దావీదు గారికి బలం దేవుడు. ప్రియమైన వారలారా, మరి మనకెవరు బలం? మనమేమో మనుషులు ఆశ్రయించినట్లుగా, మనుషులు ఆలోచించినట్లుగా మనం ఆలోచిస్తున్నాం, కానీ దావీదు గారు మనలాగా ఆలోచించలేదు ప్రియమైన వారలారా. అందుకే దావీదు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మనం ఇంకా ఈ స్థితిలోనే ఉన్నాం. మనం ఎంతవరకు మనుషులను చూసి ఆలోచిస్తాం, మనుషులను చూసి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం, మనుషుల వెంట పరిగెడుతూ ఉంటాం, కానీ ఆ మనిషిని కలిగించిన సర్వోన్నతుడైన దేవుని వంక చూడగలిగిన స్థితి మనకు రావట్లేదు ప్రియమైన వారలారా. అందుకే మనము దావీదు గారిలాగా యెహోవా నా బలము అని చెప్పలేకపోతున్నాం ప్రియమైన వారలారా. అలాగని దావీదు గారికి డబ్బు లేదా? దావీదు గారికి ధనం లేదా? దావీదు గారికి వెండి బంగారము సిరి సంపదలు లేవా? అన్ని ఉన్నాయి ప్రియమైన వారలారా. యెరూషలేము దేవాలయం కట్టడానికి ఇదిగో సొలొమోను కట్టినప్పటికీ కూడా ఆ సొలొమోను కట్టడానికి గల ఆ పరికరాలు గాని, పనిముట్లు గాని, బంగారము గాని, వెండి గాని, చితిసారకపు మానులు గాని, దేవదారు వృక్షాలు గాని ఇవన్నీ తెచ్చి ఇచ్చింది ఎవరు? సమకూర్చింది ఎవరు? దావీదు గారు కదా. ఆ కాలంలో అసలు వెండి అక్కరకు రాలేదట, అంటే లెక్కకు రాలేదు ప్రియమైన వారలారా. ఎంత వెండి విస్తారంగా దావీదు గారి దగ్గర ఉండాలి. అలాగని దావీదు గారికి కండబలం లేదా అని మీరు ఆలోచిస్తే దావీదు గారు ఎంత యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు మనందరికీ తెలియనిదేమి కాదు ప్రియమైన వారలారా. ఎంత అంటే ఇదిగో తన చేతితో ఎంత మందిని ఇదిగో తెగ నరుకుంటూ వెళ్ళిపోయాడు యుద్ధం జరిగినప్పుడు. అంతటి బలాఢ్యుడు ప్రియమైన వారలారా దావీదు గారు. యుద్ధ నేర్పరి. యుద్ధంలో దిగాడు అని అంటే ఇదిగో శత్రువులకు వణుకు పుట్టించేంత వరకు కూడా ఇది ఓరకని ఉండేవాడు కాదు. అలాంటి దావీదు గారు ప్రియమైన వారలారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? యెహోవా నా బలమా అంటున్నాడు ప్రియమైన వారలారా. అలాగని దావీదు గారికి జనబలం లేదా? ఎప్పుడైతే గొలియాతుని ఇదిగో చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్త్రీలందరూ కూడా ఇదిగో సౌలుకు వేల కొలది, దావీదుకి 10,000 కొలది అని అన్నప్పుడు దావీదు గారి యొక్క రేంజ్ ఏంటో మనకు అర్థం కావాలా లేదా? అర్థం కావాలి ప్రియమైన వారలారా. అలాగ తర్వాత ఎంతమంది దావీదుని అనుసరించి బ్రతికారు? దావీదు గారి వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? అయినా కూడా దావీదు గారి మనస్సు వాటి మీద లేదు. నాకు వెనకాల ఉన్న జనం నాకు బలాన్ని ఇవ్వలేరు, నేను సంపాదించిన సంపద నాకు బలాన్ని ఇవ్వలేదు. మరి నా బలం ఏంటి అని అంటే యెహోవాయే నా బలము. ఇంకా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఏమన్నాడు? నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. అదే మనమైతే మనుషులను ఆశ్రయిస్తాం ప్రియమైన వారలారా, మనుషుల సహాయాన్ని కోరతాం మనం. కానీ దావీదు గారు నా బలమా త్వరపడి నాకు సహాయము చేయి. నా బలమా అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? యెహోవాని గురించి కదా, తన దేవుని గురించి కదా. తన దేవునినే బలముగా చేసుకున్నటువంటి గొప్ప దాసుడు ప్రియమైన వారలారా దావీదు గారు. అందుకే దావీదు గారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇంకా లేఖనాలను మీరు చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 9వ వచనం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఇక్కడ మాట్లాడుతూ ఆయన ప్రత్యక్షంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. అంటే బలముగా చేసుకున్నది ఎవరిని? దేవునిని ప్రియమైన వారలారా. దేవునినే బలముగా చేసుకున్నాడు, అంతకంతకు వర్ధిల్లుతూ వెళ్ళాడు ప్రియమైన వారలారా. ఊరికనే దావీదు గారు హెచ్చించబడలేదు, మనస్సులో దేవునిదే బలముగా ఎంచుకున్నాడు. డబ్బును బట్టి, దేనిని బట్టి, తనకున్న స్థితిని బట్టి అతిశయించలేదు ప్రియమైన వారలారా.
అదే ఆయనని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళింది. ఈ మాటలు విన్న మనం కూడా ఏం ఆలోచించాలి అని అంటే, దావీదు గారి లాగా దేవునినే మనం బలముగా మనం చేసుకోగలిగితే మనకు సహాయం చేసేది ఆయన, మనల్ని నిలబెట్టేది ఆయన, మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేది ఆయన. ప్రియమైన వాళ్ళారా, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక.